అప్పుడంటే ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేతే. అప్పుడు నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే కూడా కాదు. సరే ఆయన ఎక్కడికెళ్లారో సంబంధం లేదు. బట్ ఈరోజు అలా కాదు. ఏపీ వాంట్స్ టు నో వేర్ ఈజ్ బాబు గారు. ఏపీ వాంట్స్ టు నో వేర్ ఈజ్ నారా లోకేష్. తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నేతలకి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రులకు తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లారో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలకు తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లారో. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లారో. ఆంధ్రప్రదేశ్లో సీఎంఓకైనా తెలుసో లేదో ముఖ్యమంత్రికి ఎక్కడికెళ్లారో. ఆంధ్రప్రదేశ్లో జీఏడీకి తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లారో. ముఖ్యమంత్రి పర్యటన రహస్యం కాదు. రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు అనేది చర్చ. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అనేది చర్చ. పైగా లీకులు వస్తున్నాయి. ఏమని లీకులు వస్తున్నాయి? బాలి అని, మలేషియా అని, స్విట్జర్లాండ్ అని, లండన్ అని, ఇంకేదో లీకులు వస్తున్నాయి. సో ఇంత జరుగుతున్నా గతంలో చేసిన పర్యటనకు సంబంధించిన వివరాలు చెప్పలేదు. ఇప్పుడు పర్యటనకు సంబంధించిన వివరాలు కూడా దాచేస్తున్నారు. న్యాచురల్గా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు, మంత్రి ఎక్కడికి వెళ్ళారు తెలియట్లేదు, దాచేస్తున్నారు అనేది ప్రతిపక్షానికి ఒక ఆయుధం. ప్రతిపక్షం అది ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఆన్సర్ చేయడానికి ఎవరు లేరు, ఆన్సర్ చేసే ఆలోచనలో లేరు ఫస్ట్. బట్ ఆన్సర్ చేయాలి, అది బాధ్యత. రాజకీయ పార్టీగా మా ఇష్టం, మేము మాట్లాడమంటే మీ పార్టీగా మాట్లాడకపోవచ్చు. బట్ ప్రభుత్వంగా బాధ్యత కదా. ప్రభుత్వంగా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో కొన్ని వేల జీవోల్ని రహస్యంగా ఉంచుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది, పారదర్శకత అవసరం ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి చెప్తున్నారు, ప్యారలల్ గవర్నెన్స్ గురించి చెప్తున్నారు, రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్తున్నారు. వీటన్నిటి గురించి చెప్పి ముఖ్యమంత్రి ఎక్కడున్నారో చెప్పట్లా. వీటన్నిటి గురించి చెప్పి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల తాలూకా జీవోలను రహస్యంగా ఉంచేస్తున్నారు. జీవోలు రహస్యంగా ఉంచకండి, బయట పెట్టండి కోర్టులు చెప్తే కూడా పట్టించుకున్నట్టేం కనపడట్లా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు అసలు ఎవరు ఆన్సర్ చేయాలని అడగాలో కూడా తెలియట్లా. ముఖ్యమంత్రి నేను ఇక్కడ ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, ఇగో ఈ పని మీద వచ్చాను అని చెప్పాలి. ఆయన ఎక్కడున్నారని ఎవరైనా అడిగి ఆయనతో చెప్పిస్తారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలుసు? ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తే చెప్పాలా మీకు అంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన బాగోగులు చూడాల్సిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని లీడ్ చేస్తున్న నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచి ముఖ్యమంత్రి అంటే. సో ఆయన పర్యటనలు రహస్యంగా ఉంచడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఆయన పర్యటనలు రహస్యంగా కొనసాగుతూనే ఉంటే గత ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫలితాలపైన ప్రజలకి అనుమానాలు మరింత బలపడతాయి. అటువంటి అనుమానాలు మరింత బలపడడానికి సంబంధించిన అవకాశాన్ని కూటమికి సంబంధించిన నేతలు ఇస్తున్నారు. పైగా వెళ్ళిన పర్యటన రహస్యంగా ఉంచుతున్నారంటే అక్కడ ఏదో చెప్పకూడని పని ఏదో జరుగుతోంది.